అక్క బోలెడు కూడా మంచిగా ఉన్నాయి. మొన్న వెములవాడకు పోయినప్పుడు మా మమ్మీ కొనిచ్చింది ఆ బోళ్ళు. ఎంత పడ్డాయి అక్క పైసలు మరి? 300కి అన్నారు కానీ మా మమ్మీ బేరం చేసి 100 రూపాయలకు పట్టుకొచ్చింది. మమ్మీ బాగా హుషారు అయితే. సరే కానీ ఇవాళ ఏం కూర అందుకున్నాం? కోడిగుడ్లు అనుకున్నాం అక్క. ఇలా నేను నీసు ముట్ట రాయేసుకునికి దీపం ముట్టించిన. ఇదే పసంది అక్క నువ్వు తెలియకుండా. మొన్న బోళ్ళు కొన్నప్పటి నుంచి. సరే నేను పోయి చిక్కుడు ఎత్తా అందుకొని తిన్నాం. కూరుడికే అంతలా పేరైన ముచ్చట చెప్పేసి నువ్వే చెప్పక్క. ఓ అన్న ఈడు వెళ్ళాయి కానీ ఎర్రలు వేరే కాడికి పోంపా. ఓరు వారీడా నేను దొడ్డు ఎర్రలు మొన్న అవేనా ఈడు వెళ్తాయి రా. అవురా నాకు తెలుసు ఈడు వెళ్తే ఎర్రలు. అన్న నాకు దొడికొస్తాంది. అత్త షేర్ల మక్కన పో. మీరు ఆరి నాకు భయం అవుతుంది. ఇక్కడ దొడ్డికి పోతాందుకే భయం అవుతుంది. రేపు పిల్లనే వెళ్తారా? అరే వాడు ఎవరైనా వేసుకుంటావు నీకెందురా నువ్వు. గిన్కే మీ దోశ పట్టదు అంటది మా మమ్మీ. అరే వాడిని ఇంకోసారి ఇటు దిక్కు రానియద్దురా. గంతే మొట్టగా ఎర్రలో చేపలు పోవాలి. వాళ్ళకి దొడికి వచ్చినప్పుడు మాత్రం నేను పోవాలి కానీ నాకు దొడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు రానే రారు. మాట నేను చెప్తా. ఏమీ లేదు, ఇలా చెరువు మొక్కన కూర్చున్నా. ఇంకా అన్నం అంటే అవ్వ తిడుతుంది, పువ్వు అంటే బాబు తిడుతాడు. ఏం పని చేస్తున్నా అని ఇది రారాదు కూర్చున్నా టైంపాస్. అయ్యో నువ్వు కూడా పని మీద ఉన్నావా? ఉండు. అబ్బాయి అన్నట్టు అడుగు. అన్న దొరికతావా? అదేం రా నాకు పని ఉన్నది. నీకేం పని లేదు కానీ రా. నాకు పని ఉన్నది నిజంగానే. లేదుదా? నీకు తెలుసారా? తెలుసు. ఎట్లా? ఏమో జీవితం సార్లాగా నిజంగానే పని ఉన్నది. నువ్వు నేను ఇలా లేదు కానీ రా. ఉన్నదిరా. లేదు. అరే షెర్లకు ఒక్కరు నీకు భయం అవుతున్నారా? నీకు భయం అవుతుంది. అరే నువ్వు మొగోనివిరా. మొగోని మరి భయం ఎందుకు అవుతుంది? భయం అవుతుంది. చాలకుండా అరే పోరా నేను తర్వాత పో. నువ్వు రా. అరే అద్దురా. అరే అద్దురా. కదరడికి వెళ్ళొస్తుంది మాత్రమే తారా. అరే ఇట్లా పోతే నీళ్ళు మంచిగా అడవరాదు. ఇట్లా పోరా మంచి దాగా మంచిగా ఉన్నది. తిరగ కావన్నా? సరేపా.
ఏందిరా అట్లకి వచ్చినావు? చెరువు చూడగానే ఎరువాగలే. గట్టిగా తిన్నాను గట్టిగా ఉంటుంది పట్టు. పొద్దుగాల ఏం తిన్నావురా? చికెన్ పులుసు. పొద్దుగాల అంటున్నారా చికెన్? పొద్దుగా రాత్రి. రాత్రిరా? అందుకే ఇట్లా అంటున్నది. చెప్పవారా మీ మమ్మీకి అద్దని? చెప్పిన పులుసు అద్దే ముక్కలే అని. ముక్కలు ఇట్లా కాదా? మరి నాకు ముక్కలే ఇష్టం. నీకు ఎంత చెప్పిన అర్థం కాదు కానీ అయిందా? ఇంకా కాలే, ఇప్పుడే బయటకు వెళ్తాను. తొందరగా కానీ పోవాలి, ఆకలి అవుతుంది. నువ్వు 30 గారు అయిపోయింది. అరే సిద్ధిగా ఆకలి ఉందంటే పట్టుకొచ్చిన వారు నన్ను. మా ఇంటికి రా, నేను తినిపిస్తా. దా తినిపిస్తా. కూరబు అయిందా? దించుదా. అక్క ఏంద్రా? అన్నం కావాలి. దారా ఇప్పుడే అని నువ్వు తిందు దా. నాకు కావద్దు, విజలన్నం కావాలి. మమ్మీ తాళ వేసుకోపోయింది, ఎక్కడ తింటావు? మరి ఎప్పుడు అత్త ఆకలి అవుతుంది? ఏమో చెప్పనే అత్త అని వేయింది. అన్నాడు అప్పలు నేను తిన్నాపా. చెంపాలు పోడా నువ్వు తినేటి కావు. అరే నాకేమద్దు బారా సిద్ధిగా నా ఎగ్జిట్ ఇచ్చిన వారా మీ ఇంటికి పట్టుకపోయి. నువ్వేం బాగుపడగా నేను పోయి తెస్తా. ఇంకెట్లా ఎత్తావురా? తెత్తగా నేను ఎట్లా మీ అక్క ఇడుతుంది అప్పటికే నేను తిట్టదిగా. ఎట్ట ఎత్తావు? పోతేస్తావా? తెస్తా. రేపోరా నవ్వోటి ఇంకా. అక్క నేను కూడా మీతో ఆడచ్చా? ఆడోళ్ళ బొడక్క లెక్క నువ్వు ఎందుకు? ప్లీజ్ ఆడిపించుకోరి. సరే మా తమ్ముడేగా ఆడిపించుకున్నాం. ఇప్పుడు నన్ను చేర్పించుకున్నారా? సరే చేర్పించుకుంటాం. అక్క నేను అది ఇప్పుడు బయటకు పోతే అడ మీరు నాకు సది ముడ కట్టిస్తారట. ఇదిగో సది తీసుకో. నాకు ఇది సరిపోదు, నాకు ఇవి కావాలి. ఇవి నువ్వు తినద్దు. నేను అట్లా పోయి ఇట్లా పట్టుకొస్తా. ఇంకా అక్కలేదు. అమ్ములు కూడా అప్పాలు తీసుకుని అట్ట పోయినట్టున్నాడు. పోదాంపా. సరే అక్క పోదాం. మంచిగా ఇవి మంచిగా. ఇంత పెట్టబెట్టస్తానే. నువ్వు పెంటలు ఉంటే పెంట రావా? అదే కరెక్ట్ అంత గడ్డి గడ్డి పెట్ట తిను మంచిగా. మంచిగా అప్ప అదే అయిపోయాయిగా. అయిపోయినాయి. పోడా గవెన్ తింటానవరా? ఎట్లా చిల్లరా? అరే నువ్వు ఎందుకు తిన్నావురా? తింటామైతే అది మేము అప్పుడు ఆడుకోగా పెంటల పడ్డా అన్న. నాకు గడిగొస్తుంది.